హే మై కొడుకులు, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ షోయింగ్ సో మచ్ ఆఫ్ లవ్ టు మై వీడియోస్. మీరు కూడా బాగుండాలండి, అందుకే మొక్కుకుంటున్నాను. అండ్ కమింగ్ టు ది పార్ట్, నేను ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక ఇంట్లో ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్కరి ఫ్యామిలీకి, ప్రతి ఒక్క అబ్బాయికి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి ఇది వర్ధిస్తుందండి. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ది సిచ్యువేషన్. నాకు తెలిసి దీంతో చాలా బ్యాడ్ కామెంట్స్ వస్తాయని ఐ డోంట్ కేర్. మీరు అమ్మాయిని నువ్వు లైఫ్లోకి వచ్చాక మహాలక్ష్మివి, నువ్వు నా మహాలక్ష్మి, నువ్వు నా అదృష్టానివి అని అనకండి బ్రో. మీరు ఆ మాట అనేసి దాని తర్వాత ఏదో ఒక సిచ్యువేషన్లో, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ అమ్మాయిని పట్టుకొని నువ్వు వచ్చడం వల్ల దరిద్రమైంది, నువ్వు రావడం వల్ల ఇలా జరిగింది, నువ్వు నాకు దరిద్రంవి, నీ వల్ల ఎట్లుందని, నీ ఇంట్లో పుట్టిన ఆడపిల్లని, నీ చెల్లెల్ని, నీ అక్కల్ని, నువ్వు ప్రేమించిన అమ్మాయిని, నీ వైఫ్ని, నీ గ్రాండ్ డాటర్ని అట్లాంటి మాటలు అని వాళ్ళని చంపడం కంటే మీరు మహాలక్ష్మి అని ట్యాగ్ ఇవ్వకపోవడం బెటర్. ఏ అమ్మాయి అయినా తన కుటుంబం, తన వాళ్ళు, తన ఫ్యామిలీ, తన ఫ్రెండ్స్ బాగుండాలని కోరుకుంటుంది, కానీ తన ఇంటికి తన వాళ్ళకి దరిద్రం అవ్వాలని అస్సలు కోరుకోదు. అలా కోరుకుందంటే తను అమ్మాయి కాదు. మీరు ప్రతి ఒక్క అమ్మాయిని ఒక ఫేస్లో ఉన్నప్పుడు అదృష్టం మహాలక్ష్మి అని, ఇంకొక ఫేస్కి రాగానే దరిద్రం అని, నీ వల్ల లైఫ్ ఇలా అయిపోయిందని చెప్పేసి మాట్లాడడం వల్ల చాలా మెంటల్లీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. సో ప్లీజ్ వాళ్ళని మహాలక్ష్మి అని, నువ్వు నాకు రావడం వల్ల అదృష్టం కలిగిందని, ఇట్లాంటి సో కహాని మాట అనడం మానేయండి. మీరే మంచి ట్యాగ్ ఇచ్చి, మీరే ఇట్లాంటి ట్యాగ్స్ ఇచ్చి, దరిద్రమైన ట్యాగ్ ఇచ్చి మెంటల్లీ డిస్టర్బ్ చేయడం కంటే సో మీరు హ్యాపీగా ఉండండి, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని హ్యాపీగా ఉంచండి. అండ్ దిస్ ఈస్ మై ఎంటైర్ డే వీడియో. థ్యాంక్ యూ, లవ్ యూ సో మచ్ కొడుపిల్లలు. బాయ్.